ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ప్రపన్నపారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. ఓం సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. గ్రహాలు, లోకాలు, అలోకాలు, లోకాలను చుట్టూ ఉన్నటువంటి అదే గ్రహాలు, ఉపగ్రహాలు అని ఉంటాం కదా, అలాంటివన్నీ కూడా ఏవేవి ఎక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనే విషయం వివరిస్తూ ఉన్నాం. శ్రీమద్ భాగవతం పంచమ స్కందం 24వ అధ్యాయంలో ఉన్న 14 శ్లోకాలు పూర్తి చేసాం. 15 శ్లోకాల నుండి 18 కూడా చదివాం. చూడండి ఒకసారి. 18 శ్లోకాల వరకు చదివాం. 15వ శ్లోకం నుండి కొంచెం వివరించుకున్నాం. లోకాల గురించి వివరిస్తూ ఆతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకాలని కింద 7 లోకాలు ఉన్నాయి. ఆ లోకాల్లో ఆతల లోకాన్ని గురించి ఇప్పుడు వివరిస్తున్నారు. పైన ఉన్నటువంటి నక్షత్రాలు, గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు అన్నిటి గురించి వివరించారు. ఇప్పుడు కింద ఉన్న అధోలోకాలు 7, అన్నిటికంటే కింద ఉన్న అతలలోకం. అది మయుడు అనే అసురుడు పుత్రుడు ఉన్నాడే, బలుడు అనేటువంటి వాడు అక్కడ ఉంటాడట. బలుడు మయుడు కొడుకు. మయుడు తెలుసు కదా, మహేసభ నిర్మించిన వాడు. అతను కొడుకు అక్కడ ఉంటాడట. అయితే వీడి నుండి నేర్చుకున్నటువంటి వాళ్ళే కాబట్టి మయుడు కూతురునేమో అక్కడ ఎవరో రావణాసురుడా వివాహం చేసుకున్నాడు. రావణాసురుడు ఇంద్రజిత్ దానవుడు వాడు కొడుకు బలుడట. వాడు అక్కడ ఉంటాడట. అన్ని రకాల మాయలో తెలుసట వాడు. మాయలో అంటే రకరకాల అర్థాలు వస్తాయి. వేదాంతపరంగా మాయ అంటే ఉన్నది కనిపించకుండా లేనిది ఉన్నట్లుగా కనిపించడము. ఫర్ ఎగ్జాంపుల్ కళ. ఉన్న జాగ్రత్త అండి, కానీ నిద్రపోతున్నాం, అక్కడ కళ కనిపిస్తుంది. ఉందా లేదా? ఉన్నట్టు కనిపిస్తుంది. మెల్కొని చూస్తే లేదండి. అలా ఇక్కడ మాయలు అంటే ఉన్నవి లేనట్లుగా, ఉన్నట్లుగా సృజించి చూపించడం. ఏమండి, మానవులంతా మాయలో ఉన్నారండి. అందుకే భగవంతుని కనుక్కోలేకపోతున్నారు. ఏమిటయ్యా మాయ? మేమంతా మా సుఖం కోసమే ప్రయత్నం చేస్తున్నాము. నిరాఘాటంగా చెప్తారు అందరూ. అవునా కదా? సుఖం కోసం ప్రయత్నం చేస్తున్నారా, దుఃఖం కోసం ప్రయత్నం చేస్తున్నారా? సుఖం కోసమా, దుఃఖం కోసమా? సుఖం కోసమేనండి. సరే,
సుఖం కోసం ప్రయత్నం చేస్తున్నారు, మీకు సుఖాలు వస్తున్నాయా? ఏముంటుంది, వస్తున్నాయా? ఏవి ఎక్కువ ఉన్నాయి? సుఖాలు ఎక్కువ ఉన్నాయి, దుఃఖాలు ఎక్కువ ఉన్నాయి? మీరు చెప్పండి. ఆయనకేం బాధ్యత ఏమన్నా పట్టించుకుంటారా అండి? కదా, ఆయన సుఖంగా హాయిగా ఉంటాడు, ఏం పట్టించుకోకుండా. అన్ని రాత్రి వద్దులు ఉంటాయండి అని అంటారు మీరు, అవునా కదా? ఏమున్నాయి మీ నెత్తిన? ఒకవేళ మీరు నెత్తిన ఉన్నాయి అన్నట్టు భావించినప్పటికీ కూడా, అవునా, సాల్వ్ చేసేది ఆయనే, అవునా కదా? ఏమయ్యా, ఆయన కష్టపడితేనే కదా అండి ఇల్లంతా నడుస్తూ ఉన్నటువంటిది అని. విషయం ఏంటి అంటే, మనసు అనుకూలంగా ఉంటే సుఖం అని అనిపిస్తుంది. మనసు అనుకూలంగా లేనప్పుడు, అంటే ఆలోచనలో పడిపోయినప్పుడు దుఃఖంగా ఉంది అని అనిపిస్తుంది, అంతే. అయితే అనుకూలంగా ఉన్నప్పుడు మనసును దేవుని ఆశ్రయించి ప్రతి విషయంలో ఆయన ప్రార్థిస్తూ లోపల నుంచి వచ్చేటువంటి ఆలోచనలు కానీ అనుసరించగలిగేటట్లయితే లోపల ఉన్న ఆలోచనలు కంప్లీట్గా కరిగిపోతాయి. ఒకరోజు తెలుస్తుంది, అంతటి నడిపించేవాడు ఆయన. ఎలా? పైనుండి మొత్తం బ్రహ్మాండాన్ని నడిపించేది ఆయనే, అవునా? దీంట్లో తిరగలేదు. లోపల ఉండి కూడా అంతటిని నడిపించేది ఆయనే. కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, నూరు, లోపల ఊపిరితిత్తుల, కిడ్నీ అయినా, జీర్ణకోశమైన, ఏది గుండె అయినా, మెదడైనా, తర్వాత ఇంద్రియాలు, మనసు, బుద్ధి, ప్రాణాలు అన్నిటినీ నడిపించేది భగవంతుడే. అది గుర్తుంచుకుంటే జీవితం సుఖమయం అవుతుంది. మరి ఏదో ఇక్కడ అన్నీ నా నెత్తినే ఉన్నాయి అని ఎప్పుడైతే అనుకుంటామో భారం మొదలవుతుంది. ఆయన తలుసుకోవడం మర్చిపోతాం, అంతే. ఆయన తలుసుకోవడం మర్చిపోతాం. అన్నీ కష్టంగా పరిణమిస్తాయి. ఎందుకంటే ఏదైనా ఒకటి ఎదురైతే దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలని తెలియక అనవసరంగా ఆలోచించుకోవాలి. ఏమిటయా ఇదంతా? ఇదే మాయ. నిజం బయట లోపల ఆయనే, కానీ మనం చేసేది ఏంటి? ఆయన ఉన్నాడనే విషయాన్ని ఒక్కదాన్ని మర్చిపోయి ఉన్నాడులే అండి. కానీ ఎదురైన విషయాలను గురించే చెలువలు పలవలుగా ఆలోచించుకుంటూ సుఖాన్ని కోల్పోతున్నాం. ఏమయ్యా, పైగా ఇంకొంతమంది ఉంటారు కదా, డబ్బులు ఉన్నాయి, అధికారులు ఉన్నాయి, ప్రపంచం అంతా నాది కావాలి అనుకోండి. ఇంకొంతమంది ప్రపంచాన్ని అంతటా నేనే అనుభవించాలి అని. అవును, ఉన్నారా లేదా? వీలైనంత దాచుకొని అనుభవించేయాలండి అని. ఏమిటి? ఇదే మాయా, అదే మాయ. ఇలాంటివి ఇంకా దాంట్లో ఇంకా లేనటువంటి కల్పించుకొని నడవడం ఏంటి అంటే వాళ్ళని అసురులు అని అంటారు. ఉగ్రవాదులు, తీవ్రవాదులు తెలివి లేని వాళ్ళ? బాగా తెలివైన వాళ్ళే, కానీ ప్రాపర్ వేలో ఆలోచించకపోతే పక్కదారి పడుతుంది జీవితం, పక్కదారి పడుతుంది. ఎవరినో ఉద్ధరించాలి అనుకొని తను ఇష్టం వచ్చినట్టు నడుచుకోవడం ఏదైతే ఉందో ఇది దాన్ని తప్పేటట్టు చేస్తుంది. అన్ని నరకాలకు మూలం మనసు అనుకూలంగా లేకపోవడమే. ఇట్లా చేసుకోవడమే అసురత్వం అండి, అసురత్వం అండి. పైగా తనకు శాంతి సుఖాలు లేకపోగా ఇంకొంతమంది ఏం చేస్తారు, ఇతరులకు కూడా ఉండనివ్వరు. వాడు ఎవడి మీదనో దృష్టి పడుతుంది. వాడెందుకు సుఖంగా ఉండాలి, వాడెందుకు సంపదల్లో ఉండాలి, వాడెందుకు అధికారాల్లో ఉండాలి, ఎట్లాగైనా సరే నేను దెబ్బ కొట్టాల్సిందే. వీళ్ళని రాక్షసులు అని అంటారు. అర్థమైనా? ఇతరులని దెబ్బ కొట్టే, సుఖంగా ఉండనివ్వకూడదండి. దెబ్బ కొట్టేయాలి అని ప్రయత్నం చేసేవాడు ఎవడైతే ఉన్నాడో వాడినే అసురుడు కాదు, రాక్షసుడు అనట. వీడు అసురుడు అట. వీళ్ళంతా విషయాల్లోనే సుఖం ఉంది అని అనుకుని మనసును విషయాల వైపు పరుగులు తీసుకుంటూ ఉండడం కదా. వాడు ఒకసారి ఆ బలుడు ఉన్నాడే, ఒకసారి ఆవళించాడు.
గట్టిగా ఆవలించాడు. ఆవలించేటప్పటికి వాడి ఆవలింతల నుండి, అవునా, మత్తు నుండి కదా వస్తుంది ఆవలింత. ఆ మత్తులో నుండి అంటే వాడి నోట్లో నుండి పడ్డారట కొంతమంది స్వైరిణులు అంటారట. ఇష్టం వచ్చినట్టు వ్యవహరించేవాడు స్త్రీలు కొంతమంది. అయితే వీళ్ళలో కూడా ఏమిటయ్యా అని అంటే వాళ్ళు 3 రకాలు ఉన్నారట ఆడవాళ్ళలో. కొంతమందికి ఏమో ఒక నియమం ఉంటుందట, ఎవరినైతే ఎన్నుకుంటారో ఒక పురుషుడు వాడితోనే జీవితాంతం గడపాలి అనుకునేటువంటి వాడు. అక్కడ ఏది ఆటల లోకంలో ఉన్నవాళ్ళు ఒకే పురుషుడిని ఎన్నుకున్నారో జీవితాంతం వాళ్ళతోనే గడిపేటువంటి వాళ్ళు కొంతమంది అట. ఇంకో కొంతమంది అట కామిన్లు అంటారట, 2 రకం వాళ్ళు. వాళ్ళేంటి అంటే ఒక పురుషుడితో వాళ్ళకి తృప్తి ఉండదట, వాళ్ళు ఇతర పురుషుల వరకు కూడా ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటారండి అని వీళ్ళని కామినులు అంటారట. ఇంకా కొంతమంది ఉన్నారే పుంశ్చలులు అంటారట, వాళ్ళని పూర్తిగా చంచల స్వభావం కలిగినటువంటి వాడు. వీళ్ళకైతే అసలు ఏ నియమాలు ఉండవాడు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తారు. ఒకప్పుడు ఉండేవాళ్ళండి, ఇప్పుడు ఉన్నారో లేదు వేశ్యులు అని అంటారు. ఒకప్పుడు ఎందుకు ఉండేవాడు ఉన్నాం. అయ్యా ఇష్టం వచ్చినట్టు వ్యవహరించేటువంటి పుంసలు చంచల స్వభావం కలిగినటువంటి వాళ్ళండి. అయితే ఈ 3 రకాలైనటువంటి స్త్రీలు ఆతల లోకంలో ఉండేవాళ్ళట. అవునా, వాళ్ళట ఆ స్త్రీలట ఒక రకమైనటువంటి మత్తు పదార్థం, అది ఇప్పుడైతే ఆల్కహాల్ అని అంటాం కదా, అప్పట్లో ఆల్కహాల్ హాటకము అని పిలిచేవారట. అక్కడ అతలలోకం, ఇదంతా అతలలోకం, భూలోకంలో కాదు, అతలలోకంలో ఆ పదార్థం మత్తు పదార్థాన్ని తీసుకొచ్చి పురుషులకి ఇచ్చేవాళ్ళట. వాళ్ళు అది తాగి ఇష్టం వచ్చినట్టు భోగాలలో ఉండేవాళ్ళట. వాళ్ళకి ఇంకా వేరే పనే లేదండి, నిరంతరం. కొంతమంది పుట్టుకతోనే సంపదలు వచ్చాయి అని అనుకోండి, తల్లిదండ్రులు బాధ్యతలుగా నేర్పించలేదు అని అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? తల్లిదండ్రులు కష్టపడి సంపాదించినంతా ఇష్టం వచ్చినట్టు తాగి తందనాలాడి దుర్వినియోగం చేసుకుంటారు కదా, అలాగా వీళ్ళ మత్తు తాగారంటే అందరికీ వస్తుంది. ఏమని ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తా సార్, బస్సులో వెళుతూ మాట్లాడుతూ మందు తాగినప్పుడు ఎక్కడలేని ధైర్యం వస్తామా, దిగిపోయేటప్పుడు భయం వస్తుంది. ఏంటి ఇది అని, నీ మొహం భయమా, అదే ధైర్యమా, నీ మొహమా, ఎక్కడలేని ధైర్యం వస్తుంది. బుద్ధి పనిచేస్తే ఎక్కడ భయపడాలి, ఎక్కడ భయపడకూడదు అనే విషయం తెలుస్తుంది. అర్థమైందా? బుద్ధి పని చేయకపోతే ఏమీ తెలియదు కదా. తాగినాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడండి, మాట్లాడచ్చా మాట్లాడకూడదని. అలాగే వీళ్ళు కూడా అనుకునేవాళ్ళట, నేనే ఈశ్వరుణ్ణి, నేనే మహారాజుని, నేనే మంత్రిని, నేనే ఉన్నవాడిని, నేనే ఏమైనా చేయగలను, ఇట్లాంటి పిచ్చి మాటలన్నీ మాట్లాడేస్తారట తాగారు అని అంటే. సరే అండి, ఆ విధంగా అతల లోకంలో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ఇట్లాంటి స్వభావం కలిగిన వాళ్ళు ఈ లోకంలో ఉండాల్సిన వాళ్ళు కాదు. అదైనా ఆతల లోకంలో ఉండాల్సినటువంటి వాళ్ళు బరువు బాధ్యతలు లేవు, రూలు లేవు కదా, అట్లా ఇచ్చేస్తూ ఉంటారు. దానికంటే ఇంకా ఏమయ్యా అంటే తర్వాత వితల లోకం ఉండేది. వితల లోకం, ఆ వితల లోకంలో పరమశివుడు ఇష్టదైవం అట అక్కడ వాళ్ళందరికీ. ఆయనేమో హాటకేశ్వరుడు అనేవారు. పేరున్నారు ఎప్పుడన్నా? ఎక్కడ? శ్రీశైలంలో స్వామీజీ హతకేశ్వరం ఉంది కదా. శ్రీశైలంలోకి వెళ్తే అక్కడ అంటారు ఆయన ఆటకేశ్వరుడు కాదు, హతకేశ్వరం అటగా అంటామే పైన. ఆ పైన కనిపించే భక్తుడికి ఏదో అనుగ్రహాన్ని ఇచ్చాడట, అటకేశ్వరుడు అంటారు. అటకేశ్వరం అని అంటారు. హాటకేశ్వరుడు ఈయన శివుడు అక్కడ హాటకేశ్వరుడుగా ఉంటాడట. రామచంద్ర 17
అక్కడ అమ్మవారితో కలిసి ఆయన వ్యవహరిస్తూ ఉంటాడట. వాళ్ళ శక్తి నుండి హాటకి అని ఒక నది పుట్టిందట అక్కడ. హాటకి అని ఆ నదిలో జలాలు ఉన్నాయి, వాయువుతో కలిసి అతి అద్భుతంగా చల్లగా ఉంటాయనంటాం. కొన్ని చోట్ల నదుల దగ్గరికి వెళ్తే విపరీతమైనటువంటి చెమట్లు కూడా పోస్తాయి కదా నదులు పరిసరాల్లో. కానీ కొంచెం విజయవాడలోనే ఉంది కృష్ణానది, కానీ విపరీతమైన వేడి ఉంటుంది అక్కడ. కానీ కొన్ని చోట్ల నదులు ఉన్నాయి, చల్లని గాలి ఎప్పుడు వస్తూ ఉంటాయండి. అద్భుతంగా ఉంటుంది. నదీ తీర ప్రాంతంలో వెళుతూ ఉంటే చాలా ఆహ్లాదంగా, ఈ నది పక్కన అట్లా ఆహ్లాదంగా ఉంటుందట గాలితో కలిసి. కానీ అక్కడట అగ్నిదేవుడు వెళ్ళి ఒకసారి ఆ నీటిలో నదిలో నీటిని తీసుకొని పుక్కిలించి ఉమ్మేశాడట. ఆయన ఉమ్మేస్తే ఆ నీళ్ళ నుంచి బంగారం పుట్టిందట. బంగారం అగ్నిదేవుడు నోట్లో నీళ్ళు తీసుకొని అన్నాడే ఆ పుక్కిలించి ఉమ్మేసిన నీళ్ళలో నుండి బంగారం పుట్టిందట. దాన్ని హాటకము అని అంటారు అక్కడ. అలాగా ఉమ్మేస్తే ఆయన కుప్పలుగా బంగారం వస్తూనే ఉంటుందట అక్కడ. ఆ బంగారం అంతటినే తీసుకుని వెళ్ళిపోయి వీళ్ళు దాచుకోవడం, వినియోగించుకోవడం అనేటువంటిది జరుగుతుంటారు. రకరకాల ఆభరణాలు అన్నీ కూడా చేసుకుంటారట వాళ్ళు. వాటిని వినియోగించుకుంటూ ఉంటారట వాళ్ళు. అది ఏ లోకం? అతల వితల లోకం కదా. వితల లోకం తర్వాత దానికి దాని తర్వాత ఏంటి అంటే సుతల లోకం ఉందండి. సుతల లోకం, ఈ సుతల లోకములోనే ఈ సెంటర్ కింద ఉన్న 7 లోకాల్లో మధ్యలో ఉంటుంది ఈ సుతలోకం. ఈ సుతల లోకంలో ఈయనున్నాడు చూడండి, బలి చక్రవర్తి తెలుసుగా. విష్ణు వామన అవతారంలో వచ్చి బలి చక్రవర్తిని తొక్కేశాడు కదా. తొక్కేస్తే ఆ బలి వెళ్ళిపోయి సుతల లోకంలో ఉంటాడట. పెద్ద గుహ లాంటిది నగరం ఉంటుందట. దాంట్లో ఈ బలి చక్రవర్తి ఉంటే బలి చక్రవర్తికి వెళ్ళి ఈయన ఎవరు ధ్యానం చేసుకోమని చెప్పాడట బలి చక్రవర్తిని. నీకు అర్హత లేకపోయినా అధికారం కోసం ప్రాకులాడి అవునా ముల్లోకాలని ఆక్రమించుకున్నావు కాబట్టి నీకు ఇప్పుడు ఇక్కడ అవకాశం లేదు. సుతలోకాన్ని తొక్కేశారు. అక్కడ వెళ్ళి ధ్యానం చేసుకోమన్నాడు. అక్కడ ఆయన ధ్యానానికి ఆటంకం కలగకుండా ఉండేటట్లుగా ఈ విష్ణుదేవుడే అక్కడికి వెళ్ళి ఈయన రక్షకుడుగా ఉంటాడట అక్కడ. ఎవరికి? బలి చక్రవర్తికి రక్షకుడట. ఈయన రక్షకుడుగా ఉండి ఆయనకు కావాల్సినంత కూడా అందిస్తూ ఉంటాడట సుతలోకంలో. ధ్యానం ఇంకా ఏమైందా? సుత రామచంద్ర 1950 నోయే వైతత్ సాక్షాత్కారో భూమిదానస్యేదు తత్ భగవత్యశేష జీవనికాయానాం జీవభూతాత్మభూతే పరమాత్మని వాసుదేవే తీర్థసమే పాత్రే ఉపపన్నే పరయా శ్రద్ధయా పరమాదర సమాహిత మనసా సంప్రతిపాదితస్య సాక్షాత్ అపవర్గద్వారస్య యద్బిల నిలయైశ్వర్యం యస్య హవావ క్షుత్పతన ప్రస్ఖలనాదిషు వివశః సకృన్నామాభిగణన్ పురుషః కర్మబంధనమంజసా విధునోతి యస్య హైవ ప్రతిపాదనం ముముక్షవో అన్యథైవోపలభంతే తద్భక్తానామాత్మవతాం సర్వేషామాత్మన్యాత్మదః ఆత్మదైవ నవై భగవాన్ నోనమముష్యానుజగ్రాహ యదుత పునరాత్మాన స్మృతిమోషణం మాయామయ భోగైశ్వర్యమేవాతనుతేతి యత్తత్ భగవతా అనధిగత అన్యోపాయేన యచ్ఛాంచలేన ఉపహృత స్వశరీరావశేషిత లోకత్రయో వరుణపాశైః సంప్రతిముక్తో గిరిధర్యాం చాపవిద్యైతి హోవాచ నూనం బతాయం భగవానర్థేష న నిష్ణాతో సావింద్రో యస్య శశివో మంత్రాయ వృత ఏకాంతతో బృహస్పతిస్థమతిహాయ స్వయముపేంద్రాణాత్మసమయాచత ఆత్మనశ్చాశిషో నో ఏవ తద్ధాస్యమితి గంభీర వయసః కాలస్య మన్వంతర పరివృతం కియల్లోకత్రయమిదం
ఓకే. ఇప్పుడు ఏమైందయ్యా, ఇక్కడ ఈ సుతుల లోకాన్ని గురించి ఆయన ఇంకా ఇంకా చెప్తూ ఉన్నాడు. వాసుదేవుడు అక్కడ ఉంటాడు, అవునా, వాళ్ళందరినీ నియంత్రిస్తూ ఉంటాడట. అంటే వాళ్ళందరూ గైడెన్స్ ఆయన ఇస్తూ ఉంటాడు సుతుల లోకంలో. ఆయన చూసుకుంటూ వీళ్ళంతా కూడా బలిచక్రవర్తి ఉన్నాడు కదా, బలిచక్రవర్తి విష్ణుదేవుడిని అనుసరిస్తున్నాడు అనుకున్నప్పుడు ఆయన చూడండి, గురువు గారు కూడా వద్దన్నాడు తాను ఇవ్వద్దని. కానీ అయ్యా లక్ష్మీ పతే నా దగ్గరకు వచ్చి చేయి చేస్తూ ఉంటే నేను ఇవ్వకుండా ఎట్లా ఉంటాను అని అన్నాడు. కానీ ఆ తర్వాత తొక్కేశాడు ఇది. అయితే తర్వాత బ్రహ్మదేవుడు అడుగుతాడు, అయ్యా గురువుగారు చెప్పినా కూడా ఆయన దానం చేస్తే ఆయన ఎందుకు తొక్కేశావు అయ్యా? శివుడు చెప్తాడు, అతనికి అర్హత లేదు మూడు లోకాలను పాలించడానికి, బలవంతంగా లాగేసుకున్నాడు స్వర్గలోకాన్ని. భూలోకాల్లో ఉన్నామంటే స్వర్గలోకాన్ని కూడా లాగేసుకున్నాడు, అందుకే తొలగించాల్సింది వచ్చింది. అతన్ని కిందికి పంపిస్తున్నాను, అక్కడ ధ్యానం చేసుకుంటాడు, అర్హతను పెంచుకుంటాడు, ఆ తర్వాత తిరిగి వచ్చి మళ్ళీ ఇంద్ర పదవి ఇస్తాను అని అంటాడు కదా. కాబట్టి అతనికి నేనే అక్కడ ఉండి రక్షణ చేస్తూ ఉంటాను, శిక్షణ కూడా ఇస్తూ ఉంటాను, అనుగ్రహిస్తూ ఉంటాను. కాబట్టి భగవంతుడు అక్కడ ఉన్నాడు, అక్కడికి వచ్చిన వాళ్ళకందరికీ వాళ్ళకి ఆయన అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తూ ఉంటాడు, మోక్షత్వాన్ని కలిగిస్తూ ఉంటాడట, యోగ సాధనాలన్నీ నేర్పిస్తూ కూడా ఉంటాడట. అక్కడికి వెళ్ళి ఎవరైతే ఆయన్ని స్మరిస్తూ ఉన్నారో వాళ్ళకు మోక్షకాంక్ష కలుగుతుందండి. ఏమిటండి మోక్షకాంక్ష? అదే దైవాన్ని ఎందుకు తెలుసుకోవాలి అని అంటే, జరుగుతూ ఉన్న కార్యాలు ఉత్తమంగా సులభంగా జరిగిపోవడం కొరకు. ఫస్ట్ థింగ్, దేవుడిని ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? ఉత్తమంగా జరగడం కొరకు, కార్యాలు సులభంగా జరగడం. అది ఎట్లా అండి? ఎస్, ఇంకేంటే దైవాన్ని తెలుసుకొని గుర్తుంచుకున్నాం అని అనుకోండి, ఎక్కడ ఉన్నాడు దేవుడు? అంతటా, ఇంకా అందరిలోనూ ఉన్నాడు. నీకు దేవుడు ఇష్టమైతే నువ్వు ఎవరెవరిని కష్టపెడతావు? ఎవరిని కష్టపడలేదు. ఇప్పుడు దేవుడు కానీ నీకు తెలిసి కానీ గుర్తుంటే నేను ఎవరికి కష్టాలు కలిగించలేను, నష్టాలు కలిగించలేను కదా. రెండోది, నీకు దేవుడు ఇష్టమైతే నువ్వు ఆయన మెచ్చేటట్లు పని చేయాలి అనుకుంటావు. ఈ రెండు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి మానవులు బాగుపడాలి అని అంటే. అందరిలో ఆయన ఉన్నాడు కాబట్టి నేను ఎవరికి బాధ కలిగించను, అలాగే ఆయనకి ఏది ఇష్టమో అట్లాగా నేను నడుచుకుంటాను. ఈ రెండు గుర్తుపెట్టుకున్నారు అని అంటే వాళ్ళకి దుఃఖాలు రావు ఇంకా దగ్గరికి. ఇందుకు దైవాన్ని ఆశ్రయించాలి కదా. ఆ తర్వాత నిజంగా భగవంతుని గురించి ఇంకా ఇష్టం పెంచుకుంటూ జ్ఞానాన్ని కానీ పెంచుకోగలిగేటట్లయితే ఆయన అనుగ్రహం వల్ల ఏం కలుగుతుంది అంటే, ఇట్లా నడుచుకుంటే ఏం కలుగుతుంది అంటే ఆయనే నేనై ఉన్నాను అనే విషయం తెలుస్తుంది. అవునా? సో ఆయన ఎక్కడ ఉన్నాడు? అందరిలో ఉన్నాడు అండి. ఇప్పుడు నువ్వు కూడా అందరిలో ఉన్నావు. ఇది జ్ఞానం వలన తెలిసేది. అదేమో ధర్మం అండి అన్నారు. ఎవరిని బాధ పెట్టకూడదు, అలాగే దైవానికి ఇష్టంగా నడుచుకోవాలి. ఇది ధర్మం. ఇక్కడ నేను ఆయనే అయి ఉన్నాను, నేనే అందరిలో కూడా ఉన్నటువంటి వాడు. ఇది జ్ఞానం. ఇప్పుడు మానవుడి యొక్క జీవితం సంపూర్ణం అవుతుంది. ఈ సుతలోకంలో అది ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. ఈ బలిని తీసుకెళ్ళిపోయి అక్కడ బంధించినా ఈయనే ఆయన రక్షణ చేస్తూ శిక్షణ కూడా ఇస్తూ ఉంటాడండి. అంతేకాదు అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా సలహాలు ఇస్తూ ఉంటాడండి. అందుకే ఆయన బృహస్పతిని నియమించాడట అక్కడ ఈయన ప్రతినిధిగా. ఎవరికి? నారాయణుడే ప్రతినిధిగా అక్కడ నిలబెట్టి వాళ్ళందరూ ఎవరు ఏమి కోరకుండా కావాల్సినవన్నీ లభించేటట్టు చేశాడట. ఈ విషయం ధర్మం జ్ఞానం ఎవరు పట్టుకుంటూ ఉన్నారో, ఈ ధర్మం భక్తితో కలిస్తే కర్మయోగం అవుతుంది, ఈ జ్ఞానం అనుభవంతో కలిస్తే పరిపూర్ణత్వం లభిస్తుంది. ఇది ఆయన శిక్షణ ఇస్తూ ఉంటాడండి సుతలోకంలో. మిగతా లోకాలన్నీ కొంచెం 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 చెప్పుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత వివరిస్తూ ఉన్నాడు ఆయన. చూడండి 24, 25. యస్యానుదాస్యమేవా స్మృతితామహ కిల వౌరేణ తస్వం పిత్రియం యదుతా కుతో భయం పదం దీయమానం
భగవతః పరమితి భగవతో పరతే ఖలు స్వపితరి తస్య మహానుభావస్య అనుపదమమృచిత కషాయః ఓ అస్మద్విదః పరిహేన భగవదనుగ్రహః ఉపచిగీమిషతీతి తస్యానుచరితముపరిష్టాద్ విస్తరిష్యతే యస్య భగవాన్ స్వయమఖిల జగద్గురుర్ నారాయణో ద్వారి గదాపాణిరవతిష్టతే నిజ జనానుకంపిత హృదయః ఏన అంగుష్టేన పదా దశకందరో యోజనాయుతాయుధం దిగ్విజయ ఉచ్ఛాటితః తతో అధస్తాత్ తలాతలేమయో నామ దానవేంద్ర త్రిపురాధిపతి భగవతా పురారిణా త్రిలోకీశం శీర్షుణ నిర్దగ్ధస్వపురత్రయ తత్ప్రసాదాల్లబ్ధపదో మాయావినామాచార్యో మహాదేవేన పరిరక్షితో విగత సుదర్శన భయో మహీయతే తతో అధస్తాత్ మహాతలే కాంద్రవేయాణాం సర్పాణాం నైక శిరసాం క్రోధవశో నామ గణః కుహక తక్షక కాళీయసు సుషేణాదిప్రధన మహాభోగవంతః పతత్రిరాజాధిపతీః పురుషవాదనవరత ముద్విషమానాః స్వకల్పత్రావత్య సుహృత్కుటుంబసంగేన క్వచిత్ భ్రమత్తా విహరంతి. ఏమయ్యా అక్కడ అప్పుడేం జరిగింది ఏనంటే బలి చక్రవర్తితో సహా అన్నీ అక్కడ అన్నీ కావాల్సినవన్నీ ఉన్నాయి కదా. మరి మానవులందరూ దేవుడి దగ్గరికి వెళుతూనే ఉంటారు కదా. దేవుడి దగ్గరికి వెళ్ళే వాళ్ళందరూ 99 మంది ఏం కోరుకుంటారు? అష్టైశ్వర్యాలు, సకల భోగాలు ఇవన్నీ, సకల భోగాలు ఇవన్నీ. అవునా? ఇదే అడుగుతారు. ఇంకా ఏమన్నా మాకు ఏ బాధ లేకుండా చూసుకోసం. నువ్వు ఆయన హృదయంలో పెట్టుకుంటే నీకు బాధలు మీ ఇంటి మెయిన్ గేట్ దాటి లోపలికి రానియకుండా చూసుకుంటాడు. కానీ ఆయన హృదయంలో పెట్టవే. ఎక్కడ పెట్టావు? ఒకవేళ పెట్టినా అక్కడెక్కడ ఆ పొయ్యికి పక్కన కిచెన్లో ఇంత గుంట చేసి అక్కడ పెట్టేసి ఒక కట్ట ఆయన అసలు కనిపించకుండా మరి ఆయన నీకు దుఃఖాలు లేకుండా ఎలా చూసుకుంటాడు? ఆయనే మాడిపోతుంటాడు అక్కడ కదా. ఆ కిచెన్లో ఆయనే మాడిపోతుంటే నీకేం తగులుతుందయ్యా? కొన్ని ఇళ్లలో అంటే అవకాశం లేదండి, కానీ కొన్ని చోట్ల పెద్ద పెద్ద ఇళ్ళే ఉంటాయి, కానీ దేవుడి కోసం ఏముండదు. ఏముండదు. ఇదేంటండి? దేవుడికి మంచి స్థానానికి అవకాశం ఇస్తే అలాగా చేయడంలోనే లోపల మనసులో ఉన్నటువంటి క్లారిటీ బయటకు వస్తుంది. మనసుక ప్రశాంతత ఉంది, మానసిక స్వచ్ఛత ఉంది, బుద్ధిలో విచక్షణ ఉంది అని ఇచ్చుకోగలగాలి. ఈగా నేను ఉండడం కొరకు ఇది ఎవరినో విమర్శించే కాదు, కానీ లోపల గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం అండి కదా. అలాగా ఏర్పాటు చేసుకోగలిగేట్లయితే దానికి అన్నాడు భగవంతుడు. ఇంకోటి ఏంటంటే ఇది నీ జీవితంలో గుర్తించగలగాలి. బలిచక్రవర్తి తాత ఎవరు? బలిచక్రవర్తి నాన్న విరోచనుడు, బలికి కొడుకు బాణాసురుడు, శ్రీకృష్ణుడికి వియ్యంపుడు. ఏదో శ్రీకృష్ణుడు కొడుకు వియ్యంపుడు, ప్రద్యుమ్నుడు వియ్యంపుడు, ప్రద్యుమ్నుడు కొడుకు అనిరుద్ధుడు, అనిరుద్ధుడికి మామ రామచంద్ర. అదే ఉషా పరిణయము అనే ఘట్టం ఉందే భాగవతంలో, దశమస్కందంలో వస్తుంది. ఆ ఊషాదేవి అని ఆమె ఎవరో కాదు, బాణాసురుడు కూతురు. సరే, ఇక్కడ బలికి నాన్న విరోచనుడు, విరోచనుడికి నాన్న ప్రహ్లాదుడు కదా. అంతకుముందు వరకు ఒక రకంగా ఉండేదట. ఎవరు? బలిచక్ర ఇది ప్రహ్లాదుడు నాన్న ఎవరు? హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విష్ణువు మీద పగబోని ఆయన చంపడానికి ట్రై చేశారు.
అందుకే వాళ్ళ తలకాయలు తీసిపారు, భయంకరంగా చంపేశారు హిరణ్యకశిపుని. ప్రహ్లాదుని అన్ని రకాల బాధలు పెట్టాడని అత్యంత భయంకరంగా చంపేశారు. ఆయన ఇంత ముక్కలు 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 చేసి చంపేశారు. పట్టుకొని ఇది అంటారు కదా బాంబినం, మీరు అది ఉప్మా చేసేటప్పుడు ఏం చేస్తారు, పట్టుకొని విరిచేస్తారుగా ముక్కలు. అవునా కాదు, అట్లా వేస్తారా? ముక్కలు 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 చేసేసేస్తారు. అంతంత ముక్కలు చేశాడట ఆయన. ఎవరిని? హిరణ్యకశిపుని. కానీ ఆ ప్రహ్లాదుని అనుగ్రహించాడు. అనుగ్రహించడంతో ఆయనకు ఒక ఆశీర్వచనం ఇచ్చాడు. ఏమనంటే, ఇక మీ వంశంలో ఎవరిని సంపన్ను అని. ప్రహ్లాదుడికి వరం వచ్చాడు, మీ వంశంలో ఎవరిని సంపన్ను అని. అందుకే ఇక్కడ బలి కూడా ఆయనకు వ్యతిరేకంగా వెళ్ళాలి, కానీ ఈయనకి ఇష్టం వచ్చినట్టు. విష్ణువుకు వ్యతిరేకం అని చేయలేదు, కానీ ఈయనకి ఇష్టం వచ్చినట్టు అని కావాలి అనుకున్నాడు. అది ఒక తప్పు. భగవంతుని ఇష్టపడడం ఒక ఎత్తు, ఆయనకి ఇష్టం లేనిది చెయ్యను అనేది ఇంకొక ఎత్తు. ఇష్టం లేని చేసేసాడు అక్కడ. ఆయన ఇష్టపడ్డాడు, కానీ ఆయన ఇష్టానికి అనుగుణంగా నడుచుకోలేదు. కానీ ఎనీహౌ ఈయన రక్షించాడు, అక్కడ నుండి చంపేయకుండా రక్షించాడు, తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాడు. అయితే ఆ ప్రహ్లాదుడు ఉన్నాడే చాలా గొప్పవాడు. ప్రహ్లాదుడు ఉన్నాడు ఇప్పటికీ, చిరంజీవి ప్రహ్లాదుడు, హనుమంతుడు, ప్రహ్లాదుడు, వీళ్ళందరూ చిరంజీవులు. సో కాబట్టి ఆయన కూడా అక్కడికి వచ్చి ఉంటాడట, సుతరలోకంలో. ప్రహ్లాదుడు కూడా సుతరలోకంలో ఉంటాడట. అప్పుడు అక్కడ అయిపోయింది, ఈ రోజున రాజ్యం చేసిన తర్వాత ఈయన అక్కడికి వచ్చేసేస్తాడు, సుతరలోకంలో ఉంటాడట. అందుకు ప్రహ్లాదుడు దగ్గరికి పంపించాడండి, బలిని తీసుకెళ్తాడు ప్రహ్లాదును. చివరి సమయంలో ఇక్కడ వస్తాడు, బలి దగ్గరికి వచ్చి ఆ తర్వాత సుతరలోకానికి వెళ్ళిపోతాడు. ఆయన సుతరలోకంలోనే ఉంటాడండి ఇక అక్కడ. అయితే ఏమైంది, ఒక సమయంలో వీడు రావణాసురుడు ఉన్నాడే, ఆ తర్వాత వచ్చినాడే కదా రావణాసురుడు. రావణాసురుడిది త్రేతాయుగం కదా. వీడు వాడి చేతులు దొరకబుట్టి ఎవరో యుద్ధం చేయడానికి ఎవరో అన్నారట, శ్రీహరి సుతరలోకంలో ఉన్నాడు అని. అక్కడికి వచ్చాడట ఈయన రావణాసురుడు ఎదుర్కొంటూ. ఇక్కడికి వస్తే ఆయన కాలి బొటన వేలు అక్కడ కింద ఒకసారి నొక్కి ఇట్లా విసిరేసాడట. వాడు 1,00,000 యోజనాల దూరంలో పడిపోయాడట. అవునా, బొటన వేలుతో ఇట్లా అనేటప్పటికీ అప్పుడప్పుడు పిల్లలు ఆడుకుంటూ అంటారు కదా, పెద్దలు కూడా అందరూ బొటన వేలుతో ఏదైనా ఉంది అంటే, అట్లాగ అనేటప్పటికీ ఆయన 1,00,000 యోజనాల దూరంలో పోయి పడిపోయాడట. అంటే ఆ పరిసరాలకు కూడా ఇట్లాంటి ఎవరు రానివాడండి. సుతరలోకం వైపు ఈ దుర్మార్గుల్ని అస్సలు రానియకుండా ఆయన రక్షిస్తూ ఉన్నాడు. ఓకే, దాని తర్వాత ఏమయ్యా అంటే తలాతల లోకం ఉంది. సుతరలోకం తర్వాత తలాతల లోకం. అయితే ఆ తలాతల లోకం ఈ మైడు ఉంటాడట. మైడు చెప్పారు కదా, మైడు కొడుకే కదా బలుడు. ఏ లోకంలో ఉంటాడో, అతల లోకంలో ఉన్నాడు కదా బలుడు. ఇక్కడ తలాతల లోకంలో మైడు ఉంటాడట. మైడు ఉంటాడట. అయితే ఏమయ్యా అంటే శంకరుడు ఉన్నాడే, అప్పుడు త్రిపురాసురులను భస్మం చేశాడు కదా, త్రిపురాసురులను చంపేశాడు కదా. మైండ్ ఏమో ఇక్కడ ఉంచాడట. ఆయన వచ్చాడట అక్కడికి, మహాదేవుడు ఈ తలాతల లోకంలో ఉంటాడట. ఆయన దగ్గర కానీ మైండ్ కూడా ఉంటాడట. మైండ్ కూడా అక్కడ ఆయన అనుగ్రహంతో ఉన్నట్టేగా. మైండ్ కూడా రాక్షసుడే కదా, శివుడు రక్షణలో ఉన్నాడు కాబట్టి రాక్షసుల విష్ణు అంటే భయం. కానీ ఈయన రక్షణలో ఉన్నాడు కాబట్టి విష్ణువు కూడా ఏమన్నాడు మయుని. అందుకే ఆ తర్వాత ద్వాపరయుగం వచ్చేటప్పటికి మయుడే వచ్చి వాళ్ళకి అది పాండవులు రాజ్యాన్ని కట్టుకున్నారు కదా, ఇంద్రప్రస్థం.
ఇంద్రప్రస్థంలో ఆయన మయసభను కట్టించాడు కదా, మయసభ రాజ్యాన్ని కట్టించి అంతటి కూడా ఆ కొత్తగా ఇది అంటారు కదా, ఇది ముఖ్య పట్టణాన్ని నిర్మించి ఇచ్చారండి. రాజధాని నిర్మాణం చేసి ఇచ్చాడు. దాంట్లో మయసభ ఈ మయుడు కట్టించి ఇచ్చింది కదా. అక్కడ ఈ విష్ణు యొక్క అనుగ్రహం వాడికి ఉంది అండి. అక్కడ వాడిని చంపకుండా వదిలేశాడండి అని. తలాతల లోకం తర్వాత కింద మహాతల లోకం ఉందట. ఈ మహాతల లోకంలోనట వీళ్ళందరూ ఉంటారండి. ఎవరు? కద్రువ పుత్రులు. ఎవళ్ళు? పాములు, నాగులు స్వామీజీ. నాగుపాము. వినతాపుత్రులేమో పక్షులు, ఈ కద్రువ పుత్రులేమో పాములు కదా. వీళ్ళందరూ అక్కడ ఉంటారట, ఆ లోకంలో ఉంటారట వీళ్ళు. తతః అధస్తాద్ రసాతలే దైతేయాః దానవాః ప్రణయో నామ నివాత కవచ కాళేయాః హిరణ్యప్రనివాసినః ఇతి విబుధ ప్రత్యనీకాః ఉత్పత్త్యా మహాదశౌ మహాసాహసినో భగవతః సకల లోకానుభావస్య హరేరేవ తేజసా ప్రతిథ బలావలేపా విలేషయా ఇవ వసంతే వై సరమయేంద్రధూత్యా వాగ్భిర్మంత్ర వర్ణాదిభిః ఇంద్రాద్భిభ్యతి తతో అధస్తాత్ పాతాళే నాగలోకపతయో వాసుకి ప్రముఖాః శంఖ కులిక మహాశంఖ శ్వేతధనంజయ ధృతరాష్ట్ర శంఖచూడ కంబళాశ్వదర దేవదత్తాదయో మహాభోగినో మహామర్ష నివసంతి ఏషామహవై పంచసప్తదశ శతసహస్రశీర్షాణం ఫణాసు విరచిత మహామణయో రోచిష్టవః పాతాళ వివర తిమిర నికరం స్వరోచిషా విద్ధమంతి. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే వారాంస్యాం సంహితాయాం పంచమస్కందే చతుర్వింశోऽధ్యాయः. అథ పంచవింశోऽధ్యాయः. శ్రీశుకోవాచ తస్య మూలదేశే త్రింశర్యోజనసహస్రాంతరే ఆస్తే యా వై కళా భగవత్తామసి సమాఖ్యాత అనంత ఇది సాత్వతీయా దృష్టదృశ్యయో సంకర్షణమహమిత్యభి మానలక్షణం ఇయం సంకర్షణమిత్యాచక్షుషే. ఏమైందయ్యా అక్కడ వాళ్ళు పెద్ద పెద్ద పడగలిగినటువంటి పావులన్నీ కూడా అక్కడ ఉంటాయి. అయితే వాళ్ళు భయంగానే బతుకుతూ ఉంటారండి. అక్కడ భయంతోనే బతుకుతుంటారు. ఎందుకండి? ఎందుకు భయం వస్తుంది? భయం ఎవరికి వస్తుంది? భయం ఎవరికి ఉంటుంది? ఒకటి మూలంగా చెప్తారు ఏంటంటే అజ్ఞానం వల్ల భయం వస్తుంది. అది ఎట్లా అండి? ఏం తెలియదు అనే విషయంలో అదొక ఎత్తు. అయితే ఇక్కడ భయం కారణం ఏంటి అంటే, ఒకటి పిరికితనం, ధైర్యం లేకపోవడం. రెండోది ముఖ్యమైనది ఏంటయ్యా అంటే తప్పు చేసిన వాడికి భయం ఉంటుంది. అయినా తప్పు చేసేవాడికి భయం ఉంటుంది. మరి ఈ పాములు వీళ్ళేం చేశారు? అక్కడ వినతను వేధించారు. వినతాపుత్రులు గరుత్మంతుడు అనూరుడు వీళ్ళలో మోసం చేశారు. వాళ్ళమ్మను మోసం చేసి చాలా సంవత్సరాలు వేదన పుట్టించారు. ఈ గరుత్మంతుడు వెళ్ళి అయితే విష్ణు అనుగ్రహాన్ని పొంది ఆయన స్వర్గలోకం నుంచి అమృతాన్ని తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చినట్టు ఇచ్చి అధికారం తీసుకున్నాడు. అప్పటి నుండి వీళ్ళు చేసిన పాపాలు చూస్తే గరుత్మంతుడికి నాగులు అంటారు కదా, పాములు చూసుకొని చీల్చేసి అంటాడతాడు. చీల్చేసి అంటాడతాడు అని. అందుకే గరుత్మంతుడు అంటే భయం. ఎప్పటికీ కూడా గరుడును చూస్తే పాములు ఎంత పెద్ద పాములైనా సరే వణికిపోతాయి, చంపి తినేస్తాడు, చీల్చి పారేస్తాడు. బిక్కుమంటూ భయంతో అవి ఆ కింద ఉన్న తలాతలానికి వెళ్ళి బతుకుతూ ఉంటారు. అక్కడ భయమయంగా బతుకుతూ ఉంటాయండి. మహాతల దాని తర్వాత ఏమైందయ్యా అంటే
మహాతరం, మహాతర లోకం. మహాతరాల కింద అదే కదా మహాతరం, ఇది నాగులు ఉండేది. దాని తర్వాత రసాతలం అండి, రసాతల లోకం. అక్కడ నాగులు పనులు అంటే పడగలు ఉన్నట్టు అని దైత్యులు, దానవులు, నివాత కవచులు, కాయలేయులు, హిరణ్య ప్రవాసులనే ప్రసిద్ధిగాంచినటువంటి వాళ్ళందరూ ఇక్కడ ఉంటారట. దేవత విరోధులట వీళ్ళంతా రసాతలంలో. వాళ్ళకి సాహసం ఉంటుంది కానీ భగవంతుడు నారాయణ చూస్తే వాళ్ళకి విపరీతమైన భయం ఉంటుంది. ఆయన రకరకాలుగా వాళ్ళని వాళ్ళు చేసిన పాపాల వలన శిక్షలు వేశాడు కదా, దాన్ని చూసి భయం. ఇంకొకటి ఏంటి ఏనంటే బలగర్వి తెలియదు కానీ దాక్కొని ఉంటారు ఎక్కడ పడితే అక్కడ. రాక్షసులు ఎక్కడ ఉంటారండి? అండర్ గ్రౌండ్లో ఉంటారు. అవునా? ఉగ్రవాద దేవరాలు ఎక్కడుంటారు? జనావాసాల్లో ఉండరు, ఎక్కడో అండర్ గ్రౌండ్లో ఉంటారు. అండర్ గ్రౌండ్లో దాంకొని ఉన్న వాళ్ళందరూ రాక్షసులే. అవునా కదా? వాడు మహారాజు అయినా సరే ఉగ్రవాది అయినా సరే ఇద్దరు కూడా రాక్షస వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళేనండి. అందుకే భగవంతుడు నా ధర్మాత్ములన్నా గవర్నమెంట్ అన్నా కూడా భయపడుతూ ఉంటారండి వాళ్ళు. దాని తర్వాత పాతాళ లోకం ఉన్నారు. అక్కడ వీళ్ళు ఉన్నారట. పాతాళ లోకంలో కూడా ఎవరు ఉంటారు? అసురులే ఉంటారు. వాళ్ళు ఎవరయ్యా? శంకుడు, కులికుడు, మహాశంకుడు, శ్వేతుడు, ధనంజయుడు, ధృతరాష్ట్రుడు, శంకరుడు, కంబళుడు, అశ్వతరుడు, దేవదత్తుడు మొదలైనటువంటి నాగజాతి వాళ్ళు. నాగజాతి వాళ్ళు వీళ్ళు అసురు జాతే. వీళ్ళందరూ కూడా మహాక్రోధ స్వభావాలట, పెద్ద పెద్ద పడగలు వెళ్ళిన వాళ్ళట. వీళ్ళలో వాసుకి తెలుసుగా, వాసుకి ఉంటున్నాడు. వీళ్ళ 5, 7, 10, 100, 1000 సంఖ్యలో పడగలు ఉంటాయట. ఆ పడగల మీద మణులు ఉంటాయట. మణులతో ప్రకాశిస్తూ ఉంటుందట. ఆ లోకం అంతా కూడా వాళ్ళ పడగల మీద ఉన్న మణుల చేతి ప్రకాశిస్తూ ఉంటుందండి. ఇది శ్రీమద్ భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కందే చతుర్వింశోధ్యాయ సంపూర్ణ. తదా పంచవింశ సంకర్షణ దేవుని వర్ణన. సంకర్షణుడు ఎవరు? ఎవరు సంకర్షణుడు? ఆదిశేషుడే. ఆదిశేషుడే అనంతుడు అని పిలువబడతాడు. ఆయనే ఈయనగా బలరాముడు సంకర్షణ ఆయన అని కూడా అంటారండి. అనంత అనే వర్ణమేమో ఏంది? విష్ణుదే. అనంతుడు అనే ఆయన సర్వవ్యాపుడు అయినటువంటి వాడు, ఎప్పటికీ ఉండేటువంటి వాడు అనంతుడు అనేటువంటిది. కానీ అనంతమైన పడగలు ఉంటాయి కాబట్టి ఆదిశేషుడు కూడా అనంతుడు అని. ఎన్ని పడగలు ఉంటాయో చెప్పాలి, అన్ని పడగలు ఉంటాయండి. అందుకే ఆయన కూడా అనంతుడు అని అంటారు. అయితే ఇక్కడ ఇది విషయం ఏంటి అంటే చెప్తున్నారు, పాతాళానికి 30,000 యోజనాల దూరంలో అనంతుడు అనే పేరుతో శ్రీహరి తమోగుణ ప్రధానమైన కళ అక్కడ ఉంటుందట. తమోగుణ కళ కింద ఉంటుందండి. అయితే ఇప్పుడు ప్రతి జీవుడికి 3 గుణాలు ఉంటాయి: తమస్సు, రజస్సు, సత్వం. ఎవరికి సత్వగుణం ఉందో వాళ్ళు సత్కర్మలే ఆచరిస్తారు. రజగుణం ఎవరికి ఉందో స్వార్థపరమైన కర్మలు చేస్తారు. తమోగుణం ఉన్న వాడు అన్ని చెడు పనులు చేస్తూ ఉంటాడండి. కొన్నేమో వాడికి చెడు కలిగిస్తాయి, కొన్నేమో వాడికి ఇతరులకు కూడా చెడు కలిగించేవి ఉంటాయి. ఇలా తమోగుణం ప్రధానంగా ఉంది. అంటే ఈయన తామసిక అహంకార రూపంలో అక్కడ ఉంటాడు అని అంటే ఇదిగో అందుకే చెప్పారు, ఈ నాగుల రూపంలో అక్కడ ఉంటాడండి. సూక్ష్మంగా గుర్తించాలి, వాళ్ళ గురించి చెప్పడమే కాదు. ఏంటంటే నాగు పాము అంటే 2 నాలుకలు కలిగింది అని ఒకటి. పాముకు 2 నాలుకలు ఉంటాయి, 2 బయటికి. మనిషి కూడా ఉంటాయి కానీ ఒకటి లోపల ఉంటుంది, బయటకు ఒకటే వస్తుంది. కానీ పాము అట్లా 2 నాలుకలు వస్తాయి బయటికి. పాము ఇంకొకటి ఉంటుంది, నలికి ఒక చిన్న పురుగు, ఇది తొండలాగా ఒకటి ఉంటుంది చూడండి, దాని కూడా 2 నాలుగు. మిగతా దేని కూడా 2 నాలుగులు. నాగు తమ్ముడు ఏదో అంటారు పురుగు.
దాని ఉంటాయి ఏదనుకుంటావు ఏమిటి అంటే మనిషి కూడా రెండు నాలుగులాంటి రాగం ద్వేషం అనేటువంటివి. ఈ రాగద్వేషం కలిగినటువంటి వ్యక్తి అహంకార ప్రధానమైనటువంటి వాడే అని. ఎవడు ఏకత్వాన్ని చూస్తాడో అందరిలో ఆత్మను చూడడానికి ప్రయత్నం చేసి తన ద్వారాగా ఏ దోషాలు జరగనివ్వకుండా ఎప్పుడైతే నిగ్రహించుకున్నాడో వాడు ఆత్మగా మారిపోతాడు. కానీ అది మర్చిపోయి నిజాన్ని మర్చిపోయి నాకు వీళ్ళు చెడు చేశారు కాబట్టి నేను వాళ్ళు చెడు చేసి తీరుతాను, లేకపోతే ఇంకొంతమంది ఏంటి అంటే ఊహించుకుంటారు వాళ్ళే ఒకళ్ళు వాడు నాకు అనుకూలంగా లేదు కాబట్టి నేను వాడు చెడు చేస్తాను. అవునా? అనుకూలంగా లేదు కాబట్టి. అనుకూలంగా నువ్వు సక్రమంగా ఉన్నావా? అంత దూరం వెళ్ళదు. ఇతరులకు చెడు కలిగించాలి అని అనుకోవడంలోనే దోషమవుతుంది అని. ఇది ఎంతవరకు వెళుతుందయ్యా అంటే ఈ దోషం పెరిగింది అని అంటే కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తారు అంత నాకే అనుకూలంగా ఉండాలి అని. కానీ వాళ్ళు మాత్రం ఇతరులకు ఎప్పుడు పొరపాటు కూడా ఏమని చేయలేరు. ఇతరులాగా వెళ్ళారు, వాళ్ళు ఊహించుకుంటారు నేను చాలా గొప్పవాడిని, చాలా మంచివాడిని, చాలా తెలివైన వాడిని, చాలా ఉదారమైన వాడిని. అఫ్కోర్స్. కానీ ఇక్కడ ఏంటి అని అంటే నేను ఆత్మను అనుకున్నవాడు అందరిలో ఆత్మను చూడడానికి ప్రయత్నం చేస్తాడు. ఇతరులు తను చెడు చేసినప్పుడు కూడా తను మంచిగా చేస్తాడు. వీడు దైవానికి నచ్చినవాడు, దైవం దగ్గరికి వెళ్ళేవాడు, దైవంగా మారేటువంటి వాడు. కానీ ఎక్కడ తమో గుణం ఉందో అక్కడ సత్వగుణం ఉండదు. సత్వం పెరుగుతుంది అంటే తమస్సు పడిపోతుంది. సత్వగుణం పెరుగుతుంది అంటే అందరిలో ఉన్న దేవుడు చూస్తాడు. సత్వగుణం పడిపోతుంది అంటే తనొక్కడే దేవుడు అని అనుకుంటాడు, తనొక్కడే దేవుడు అని అనుకుంటాడు. కాబట్టి వాడి ద్వారా సహజంగా దోషాలు జరుగుతూ ఉంటాయి. ఈ దోషాలు పెంచి పెరిగే కొద్దీ ఏమైందంటే మొత్తం లోపల జ్ఞానం మూసిపోతూ వస్తుంది. ప్రపంచం నన్ను దూరం పెట్టేస్తుంది ఏదో. సో కాబట్టి ఏంటి అంటే ఆయన ఈ తామసగా ప్రధానంగా కలిగినటువంటి రూపం ఏదైతే ఉందో ఆ కళ ఆ పాతాళ లోకం ఉంటుంది. దానికే పాతాళ లోకంలో అసురులు ఉంటారు. అసురు లోకం అండి పాతాళము. దాని చదువు యస్యేదం క్షితిమండలం భగవతో అనంతమూర్తి సహస్ర శిరస ఏకస్మిన్నేవ శీర్షాణి ధ్రియమాణం సిద్ధార్థ ఇవ లక్ష్యతే యస్య హవా ఇదం కాలే నోపసంజితో సంజీహీర్షతో అమర్ష విరచిత రుచిర భ్రమ ధ్రువోరంతరేణ సాంకర్షణో నామ రుద్ర ఏకాదశ వ్యూహ యక్షస్త్రిశిఖం శూలముత్తంబయున్నుదష్టితు స యశాంగ్రి కమల యుగళారుణ విశద నఖమణి షడమండల శ్వహితయ సహ సాత్వరాశ్రవై ఏకాంతభక్తియోగేన అవనవత స్వదనాని పరిస్ఫురత్ కుండల ప్రభావండిత గండస్థలాని అతి మనోహరాణి ప్రముదిత మనసః ఖలు విలోకయంతి యస్యైవ నాగరాజకుమారస్య ఆదిశః ఆశాసానాః చారులగ గవలయ విలసిత విశద పుల ధవళ సుభగ రుచిర భుజ రజస్తంభేషు ఆగురుచిరందన కుంకుమ పంకానులేవేన అవలింపమాన తదవిమర్శనోన్మదిత హృదయ మకర ధ్వజావేశ రుచిర లలిత స్మిత తదనురాగమద ముదిత మద విఘూర్ణితారుణ కరుణావలోకనయన అవదనారవిందం సవ్రీఢం ఖిలం విలోకయంతి సయేవ భగవాన్ అనంతో అనంత గుణార్ణవ ఆదిదేవ ఉపసంహృతామర్షరోషవేగో లోకానాం స్వస్తయ ఆస్తే ధ్యాయమాన సురాసుర ఉరగ సిద్ధ గంధర్వ విద్యాధర్మనిగణై అనవరతముద ముదిత వికృత విక్వల లోచన సులలిత ముఖరి కామృతేన ఆప్యాయమానః స్వపార్షద విబుధ యోధవతీన పరిమ్లాన రాగ నవ తులసి కామోదమా. జ్వాసవేన మాధ్యన్ మధుకరవ్రాత మధుర గీత శ్రియం వైజయంతి స్వాం వనమానం నీలవాసా ఏకకుండలో హలకుది కృత సుభగ సుందరభుజో భగవాన్ మహేంద్రో
ఇంద్రైవ కాంచీం కక్షాముదారలీలో వివర్తి. ఏమయ్యా అంటే అక్కడ సంకర్షణుడు అనే పేరుతో ఆయన ఉంటాడండి. ఎవరు? భగవంతుడే, నారాయణ భగవానుడు అనంతుడు రూపంలో అది సృష్టి అనుకోండి. ఆ విధంగా ఆయన అక్కడ ఉంటాడండి. అక్కడ ఉన్నప్పుడు అందరూ ఆయన అనుసరిస్తూ ఉంటారండి కూడా కొంతమంది. అయితే సంకర్షణుడేమో రుద్ర రూపంలో ఉంటాడు, అంటే కోప స్వరూపంలో ఉంటాడు. బలరాముడికి కోపం ఎక్కువ కదా. ఇక్కడ శ్రీకృష్ణుడు చాలా ఆలోచనతో రకరకాల పని చేస్తాడు. ఆయనకి ఏంటంటే ముక్సులుగా ఉంటాడండి ఒకటి, కానీ ఇంకా కోపమే ముందు ఉంటుందండి అని. ఆ సంకర్షణ అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఇంకా పుట్టలేదు. విష్ణువే సంకర్షణ రూపంలో అక్కడ ఉన్నాడు. ఆ సంకర్షణుడే మళ్ళీ ఇక్కడ బలరాముడుగా కూడా పుట్టింది. ఎవరు ఇంతకు? ఈయనే నారాయణ భగవానుడే. కానీ అది తామస కళతో ప్రత్యక్షం అవుతున్నాడు కాబట్టి అజ్ఞానం ఉంటుందండి, అజ్ఞానికి కోపం ఉంటుందండి, ప్రశాంతి ఉండదండి. ఎందుకంటే చుట్టూ ఉన్నవన్నీ కూడా పాములే, నాగులు అని అన్నారు కదా. నాగులు, అసురులు, రాక్షసులు అసుర స్వభావం అండి అని. కానీ ఈయన ఇక వాళ్ళే కాదు, ఇంకా ఉంటారు దేవదాసులు, నాగులు, సిద్ధులు, అందరూ విద్యార్థులు, మునులు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన ఆరాధిస్తూ ఉంటారు. ఇప్పుడు ఒకప్పుడు లంక అంటే రాక్షస నిలయం, అసలు నిలయం రావణాసురుడు పరిపాలించిందండి. ఇప్పుడు ఆ గుణం ప్రధానంగా ఉంటుంది, కానీ ఆ గుణం ఒకటే ఉంటుంది అని అనలేము కదా. ఆ గుణమే ఒక్కటే ఉంటుందండి అని అసలు గుణం ఉన్నప్పటికీ కూడా. సో లంకలో ఉన్న వాళ్ళందరూ అసలేనా? విభీషణుడు లేడు, ఆ రావణాసురుడిని అనుసరించిన వాళ్ళు అందరూ చచ్చిపోయారు కదా. తటస్థంగా ఉన్నవాళ్ళు ఉన్నారు, ఇంకా విభీషణుడు అనుసరించిన వాళ్ళు విభీషణుడు కూడా చిరంజీవి అని అంటారు. ఆ ద్వాపరయుగ అంతంలో కూడా మళ్ళీ కృష్ణావతారంలో కూడా కలిశాడు ఆయన. అర్జునుడు పిలిపించుకొచ్చాడు రాజసూయాగానికి వచ్చాడు విభీషణుడు. కాబట్టి జనులు కూడా ఉంటారు కదా, అలాగా కూడా జరుగుతుందండి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.